ఆకలి టైంలో మీ అందరికి ఆకలి అవుతున్న టైంలో నాకు మైక్ ఇచ్చారు. బట్ పర్వాలేదు, ఏమైనా వీరన్న ఆయన ఆర్గనైజేషన్ చాలా వేరుగా ఉంటుంది. సండ్ర వెంకట వీరయ్య గారికి హృదయపూర్వకంగా వారికి నా అభినందనలు తెలియజేస్తూ, గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు, తప్పకుండా మళ్ళీ మీ ఆశీస్సులతో తిరిగి కాబోయే శాసనసభ్యుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు సోదరులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్లో లోక్సభలో గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ తాతా మధు గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు పెద్దలు మదిర బాధ్యులు శ్రీ లింగాల కమలరాజు గారు, గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి మరి ఈ మెంబర్షిప్ మరియు ఎస్ఐఆర్ కార్యక్రమానికి బాధ్యులుగా విచ్చేసిన మాజీ డిసిసిబి అధ్యక్షులు శ్రీ కూరాకుల నాగభూషణం గారు, గౌరవ అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్దలు శ్రీ మెచ్చా నాగేశ్వరరావు గారు, సోదరులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు ఉద్యమ బిడ్డ అన్న దిండిగాల రాజేందర్ గారు, మా తమ్ముడు మరి మొన్న జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఓటమి పాలైన నిరంతరం మరి నిరుద్యోగుల కోసం మరి విద్యార్థుల కోసం కష్టపడుతున్న తమ్ముడు శ్రీ రాకేష్ రెడ్డి గారు, సోదరుడు మరొక ఉద్యమ బిడ్డ తమ్ముడు బొమ్మర రామ్మూర్తి గారు, అట్లాగే సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ తమ్ముడు మహేష్ గారు, అట్లాగే మరి మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ ఉమా గారు, ఇంకా ఎవరెవరి పేరైతే నేను చెప్పట్లేదు, మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, సింగిల్ విండోల అధ్యక్షులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, గ్రామ శాఖల అధ్యక్షులు ఉన్నారు. నేను ఎవరెవరి పేరైతే చెప్పట్లేదో వారందరూ దయచేసి మనసులోనే తిట్టుకొని మరి ఒకసారి గట్టిగా చప్పట్లతో వీరయ్య గారికి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతాను. ఇప్పుడు మాట్లాడే ముందు పత్రికా మిత్రులు వచ్చారు, వచ్చి వారు కలిసి అన్న మాకు కూడా సమస్య ఉంది మీరు ప్రస్తావించాలి అన్నారు. నేను ఆశ్చర్యపోయా, పత్రికా మిత్రులకు ఏం సమస్యలు ఉంటాయి? మరి పత్రికలను చూసే మంత్రి గారిది సత్తుపల్లి నియోజకవర్గమే కదా, ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు, మరి వారికి ఏం సమస్య ఉంటుందని నేను అనుకున్నా. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా సతాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన విలేకరు సోదరులను కూడా సతాయిస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు మరి నియోజకవర్గ స్థాయిలో పనిచేసే రిపోర్టర్లు ఎవరైతే ఉంటారో వారికి వారి హోదాను గుర్తిస్తూ మీరు నియోజకవర్గ స్థాయిలో తాలూకా స్థాయిలో పనిచేస్తున్న మరి పత్రికా సోదరులుగా గుర్తించి గౌరవించి వారికి కార్డులు ఇచ్చేది. కానీ ఇవాళ వాళ్ళ స్థాయిని కూడా తగ్గిస్తూ వాళ్ళని మండల విలేకరులుగా గుర్తిస్తూ సత్తుపల్లి కేంద్రంలో పనిచేస్తున్న మా విలేకరులకు కూడా అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, చెప్తారు కదా ఒక మాట, అన్నం అంతా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు అని. అట్లాగా ఈరోజు చివరికి విలేకరులను కూడా వదలకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ఐఎన్పిఆర్ మంత్రి గారికి నేను సత్తుపల్లి వేదికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులు బాధపడతా ఉన్నారు. దయచేసి వారి స్థాయికి వారి గౌరవానికి తగ్గ విధంగా మీరు కూడా వ్యవహరించాలని, గతంలో ప్రభుత్వం ఎట్లాగైతే వారిని బాధ్యతగా గౌరవంగా చూసుకునేదో మళ్ళీ మీరు కూడా అట్లాగే చూడాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ వారు వినని పక్షంలో, వారు ఒకవేళ వినిపించుకోని పక్షంలో తప్పకుండా అవసరమైతే హైదరాబాద్లో కూడా వారి మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తామని మా పత్రికా మిత్రులకు నేను హృదయపూర్వకంగా విన్నవించుకుంటా ఉన్నా. మరి ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెలతో నేను ఒకటే ప్రార్థించేది, మీరందరూ గత 25-26 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నామో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ నాయకులుగా కొంతమంది వేదిక మీద ఉండొచ్చు, ఎంపీలు ఉండవచ్చు, గౌరవ ఎమ్మెల్యేలు ఉండవచ్చు, గౌరవ మాజీ మంత్రులుగా ఉండవచ్చు. కానీ ఈ పైన మేము కూర్చున్నామంటే, ఈ గులాబీ జెండా ఎగురుతా ఉంది అంటే, కేసీఆర్ గారిని ఇంకా ప్రజలు తలుచుకుంటున్నారు అంటే దానికి కారణం పునాది రాళ్ళు మీరు మాత్రమే. ఇవాళ మేము ఇక్కడ ఉండేదానికి ఈ గౌరవానికి మీరు మాత్రమే అర్హులు. మొన్ననే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో
మీరు చూశారు. సత్తుపల్లిలో, కల్లూరులో కేవలం స్వల్ప తేడాతో 100 ఓట్లు అటు ఇటు అవుతే కల్లూరు మున్సిపాలిటీ మన చేతుల్లో ఉంది. ఒక 250 ఓట్లు అటు ఇటు అయితే సత్తుపల్లి కూడా మనం గెలిచి ఉండేవాళ్ళం. అయినప్పటికీ వీరోచితంగా పోరాటం చేసి మరి బ్రహ్మాండంగా మన గౌరవాన్ని కాపాడిన మా నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాట వినబడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, సత్తుపల్లికి పోయినా, సాగర్కి పోయినా, ఆదిలాబాద్ పోయినా, అలంపూర్ పోయినా, ఎక్కడ పోయినా ఒక్కటే నినాదం వినబడతా ఉంది. ఈ దుర్మార్గ కాంగ్రెస్ పోవాలి, తిరిగి కేసీఆర్ రావాలి. ఈ మాట ఇవాళ తెలంగాణ 4 మూలల నుండి కూడా వినబడతా ఉన్నది. కానీ మరి భవిష్యత్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మనం గతం గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచించవలసిన అవసరం ఉంది. పెద్దలు కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి కూడా వచ్చారు. వెంకట వీరయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ మీరందరూ ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూడా చాలా వివరంగా అన్ని విషయాలు మీకు చెప్పారు. ఏమన్నారు కేసీఆర్ గారు? 10 ఏళ్ళు, మొదటి 10 ఏళ్ళు ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పటిష్టమైన పునాది వేసుకున్నాం. ఈ సమయంలో అభివృద్ధి ఇట్లాగే కొనసాగాలి అంటే, సంక్షేమం ఇట్లాగే విలసిల్లాలి అంటే తప్పకుండా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరాలి అని ఆశీర్వదించమని చెప్పి కూడా మిమ్మల్ని ప్రార్థించారు. దాంతోపాటు ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు మీకు. వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి అన్నవస్త్రం అని చెప్పి పోతే ఉన్న వస్త్రం పోతుంది, మోసపోతే గోసపడతారు, మోసపోతే ఆగమైపోతారు అని చెప్పి కూడా మనందరినీ కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం ఒక తండ్రిగా, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడిగా మనందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం ఆయన చేశారు. చివరికి ఎంత దాకా చెప్పారు కేసీఆర్ గారు అంటే, నాదేముంది, మీరు కనుక నన్ను వద్దనుకుంటే, మీరు కనుక నాకు అవకాశం ఇవ్వకపోతే నేను విశ్రాంతి తీసుకుంటాను, నాకేమీ ఇబ్బంది లేదని చెప్పి కూడా కేసీఆర్ గారు బాహాటంగానే చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీ అందరినీ సత్తుపల్లిలో నేను ఆలోచించమని కోరుతా ఉన్నాను. నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారు 45 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనది. 45 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు ఆయన. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా 85లో నెగ్గారు, అంటే దాదాపు 41 సంవత్సరాల కింద నెగ్గారు. అంతకంటే ఒక 4-5 ఏళ్ల ముందు నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నష్టపోయింది ఏముంది? ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసినారు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో 10 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ దేశంలో ఆయన చేయని పదవి అంటూ ఏం లేదు. ఒక ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు ఆయన చేశారు వాస్తవానికి. కాబట్టి ఆయనకు పోయిందేమీ లేదు, ఆయన బాగానే ఉన్నారు, ఆయనకి ఏం కాల ఏముంది. ఎందుకంటే ఆయన అన్ని చూశారు, గెలుపులు చూశారు, ఓటములు చూశారు. అన్నాడు అన్న నందమూరి తారక రామారావు గారితో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి నెగ్గి మరి అధికారంలోకి వచ్చిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి చూస్తే ఎత్తులు పల్లాలు, గెలుపులు ఓటములు కేసీఆర్ గారు అన్ని చూసిన వ్యక్తి. ఆయన ఏమి కొత్త కాదు, ఇది గెలుపు కొత్త కాదు, ఓటమి అంతకంటే కొత్త కాదు. అందుకే ఎప్పుడు మేము వివరం కలిసిన నాయకులం కేసీఆర్ గారు ఒక్కటే చెప్తారు మాకు, గెలిస్తే పొంగిపోకూడదు, ఓడిపోతే కుంగిపోకూడదు, జీవితంలో ఇవన్నీ కామను, భయపడొద్దు అని చెప్తారు. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, వాళ్ళ నష్టపోయింది ఎవరు? నష్టం ఎవరికి జరిగింది? ఆలోచించండి. కేసీఆర్ గారి మాట పెడచెవిన పెట్టినందుకు, మనం కేసీఆర్ గారి మరి మాటలు వినకుండా మాయ మాటలు విన్నందుకు నష్టం ఎవరికి జరిగింది తెలంగాణలో? అందరం కూడా ఆలోచించుకోవాలి. రైతులు ఎంత గొప్పగా భారతదేశానికి స్వాతంత్రం 47లో వస్తే 2014 సంవత్సరం దాకా ఏ ప్రభుత్వము రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రైతు చేతిలో రూపాయి పెట్టిన ప్రభుత్వం ఎవరూ లేరు. రైతు చేతిలో అర పైసా పెట్టిన ప్రభుత్వం లేరు. రైతు దగ్గర వసూలు చేసిన వాళ్ళే అందరూ. భూమి శిస్తు పేరు మీద, నీటి తీరువా పేరు మీద, విద్యుత్ బిల్లుల పేరు మీద రైతు దగ్గర తోలు వలిచి వసూలు చేశారు. ఆఖరికి రైతులు అప్పులు కట్టకపోతే మోటార్లు ఎత్తుకుపోయిన రోజులు, స్టార్టర్లు ఎత్తుకుపోయిన రోజులు. ఆ రోజుల్లో అంజుమన్ బ్యాంక్ అని ఉండేది, మరి ఇప్పుడు ఉన్నట్టుంది. కానీ చివరికి తలుపులు కిటికీలు ఎత్తుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి, లోన్లు కనుక కట్టకపోతే. మీకు కొంతమందికి పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. అట్లాంటి రోజుల నుండి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఒక నాయకుడు
రైతుకి పెట్టుబడి సహాయం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు నాట్లేసే టైం వచ్చింది అంటే మీకెవ్వరికి దండం పెట్టే అవసరం లేదు, దరఖాస్తు పెట్టే అక్కర్లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు. ఫోన్లన్నీ టింగు టింగు టింగుమని మోగి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసిన నాయకుడు భారతదేశంలో మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా మన రైతు సోదరుల్ని, తెలంగాణలో మా సత్తుపల్లిలో, మా ఖమ్మం జిల్లాలో నష్టపోయింది ఎవరు? 73,000 కోట్లు కేసీఆర్ గారు వేస్తే, 11 సార్లు వేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చేశాడయ్యా ఈ 2.5 సంవత్సరాలలో అంటే 72 సార్లు ఢిల్లీకి మాత్రం పోయి వచ్చాడు. ఏం చేశాడు మరి 72 సార్లు ఢిల్లీకి పోయి అంటే? నాకైతే తెలియదు, ఏమైనా ఉంటే మీకే తెలవాలా, నాకైతే తెలియదు. ఎందుకు పోయాడు, ఏం తెచ్చాడు నాకైతే తెలియదు, తెలంగాణ ప్రజలకు కూడా తెలియదు. అట్లాగే నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇదే ఖమ్మం జిల్లాకి, ఇదే కొత్తగూడెం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మొత్తం సస్యశ్యామలం కావాలి, గోదావరిలోని నీటిని ఒడిసి పట్టి బ్రహ్మాండంగా ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చాలి అనే ఒక ప్రయత్నం కేసీఆర్ గారు బలంగా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అనేది 2 ప్రాజెక్టులకి జలయజ్ఞంలో భాగంగా రాళ్ళేసిపోయారు. కానీ చేసింది పెద్దగా ఏమీ లేదు. కానీ కేసీఆర్ గారు ఎవరో నాయకుల పేర్లు, తెలంగాణకు సంబంధం లేని వాళ్ళ పేర్లు ఎందుకని చెప్పి ఆలోచన చేసి మీ జిల్లా మొత్తం తెలంగాణకు ఆరాధ్య దైవమైన భద్రాద్రి సీతారామ స్వామి వారి పేరు మీద సీతారామ ప్రాజెక్ట్ అని పెట్టి మన జిల్లాకి 7 లక్షల ఎకరాలకి, కొత్తగా 4.5 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు స్థిరీకరించడానికి, ఎన్ఎస్పి కింద ఉండే కాలువల కింద ఉండే వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి 2.5 లక్షల ఎకరాలకి, మొత్తంగా 7 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ఒక బృహత్తరమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అందులో మీ సత్తుపల్లిలో 90,000 ఎకరాలు స్థిరీకరణ, 40,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, మొత్తం కలిపి 130,000 ఎకరాలు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొట్టమొదటి ఫలితం అందుకునే నియోజకవర్గం మీ సత్తుపల్లి నియోజకవర్గం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1 కాదు, 2 కాదు, దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైంది సీతారామ ప్రాజెక్టు. అందులో 8,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అంటే 80% నిధులు మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం. మరి 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జిల్లా మొత్తం కాంగ్రెస్కే గెలుపు అందించిన తర్వాత వారు మనకేమిచ్చారు? ఇవాళ ఖమ్మం జిల్లా రైతులు ఆలోచన చేయాలి. జిల్లా నుండి 3 మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, పవర్ఫుల్ పోర్ట్ఫోలియోలో ఉన్నారు. పవర్ అంతా ఖమ్మం జిల్లాలోనే ఉందట. కానీ మరి ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం ఒరిగింది, ఖమ్మం జిల్లా రైతులకు ఏం జరిగింది? దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. రుణమాఫీ అన్నారు, 2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామన్నారు. 2 లక్షలు, ఎన్ని డైలాగులు కొట్టారు? 2 లక్షలు రుణమాఫీ అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి డిసెంబర్ 2023లో బట్టి విక్రమార్క గారు మీటింగ్ పెట్టారు బ్యాంకర్లందరితో. పెట్టి ఏమన్నారు? 50,000 కోట్లు అవసరం పడుతుంది. ఏది 2 లక్షల రుణం మాఫీ చేయాలి అంటే 50,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి బ్యాంకర్లు బట్టి గారికి చెప్పారు. బట్టి గారు సరే అన్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు. డిసెంబర్ పోయింది, క్యాలెండర్ మారింది, జనవరి వచ్చింది. జనవరిలో ముఖ్యమంత్రి గారి ప్రకటన, 40,000 కోట్లు చాలు రుణమాఫీకి, 2 లక్షల రుణమాఫీకి. 10,000 ఎగిరిపోయింది, ఎవడు తిన్నాడో తెలియదు. 10,000 ఎగిరిపోయింది, 40,000 కోట్లు చాలు, మేము 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే ఆ 40,000 కోట్లు ఎడమ చేత్తో ఇచ్చేస్తా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట మేము నిజమేనేమో అనుకున్నాం. మరి 40,000 మాయమైంది. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ కాడికి పోయేసరికి 31,000 కోట్లు సరిపోతాయన్నారు. 31,000 కోట్లు సరిపోతాయన్నారు. ఓహో, ఆ 9,000 కోట్లు ఎక్కడ పోయిందంటే ఎవరికి తెలియదు. 9,000 కోట్లు మాయమైపోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే లోపల, అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే దానిలో 26,000 కోట్లు అని పెట్టారు. అక్కడ మళ్ళీ ఒక 5,000 కోట్లు మాయమైంది. ఎక్కడ మొదలైంది? 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేసరికి 40,000 కోట్లు అన్నాడు. ఎడమ చేతితో ఇచ్చేస్తా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలన్నాడు. తర్వాత మళ్ళీ క్యాబినెట్ కాడికి వచ్చేసరికి 31,000 కోట్లు. అసెంబ్లీకి వచ్చేసరికి బడ్జెట్ సమావేశాలకు వచ్చే వరకు 26,000 కోట్లు. అక్కడి నుంచి చివరికి ఎక్కడ ఆగిందయ్యా అంటే ఈ మధ్యన నొక్కి నొక్కి చెప్తున్నారు తుమ్మల గారు, 20,000 కోట్లు ఇచ్చాం. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 50,000 కోట్లు అని చెప్పింది మీరే. 50,000 కోట్లు
అవసరం పడుతుందని చెప్పింది డిసెంబర్ 23లో మీరే. ఇవాళ 20,000 కోట్లు ఇచ్చామని చెప్తుంది మీరే. దాని అర్థం ఏంటి? రూపాయిలో 40 పైసలు మాత్రమే రుణమాఫీ జరిగింది, ఇంకా 60 పైసలు కాలేదు. ఇది మోసం కాదా? ఇది ఓట్లేసిన ఖమ్మం జిల్లా రైతుల్ని మీరు వంచడం కాదా? మిత్తిలు కట్టుకోండి, 2 లక్షల మీద ఎంతుంటే అంత మీరు కట్టేయండి, మిగతాది మేము కడతామని మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? మిమ్మల్ని నమ్మి బ్యాంకుల్లో మిగతా డబ్బులు కట్టుకున్న రైతుల పరిస్థితి ఏంటి ఇవాళ ఆలోచించమని చెప్పి ఖమ్మం జిల్లా రైతు బిడ్డలు నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మీకు తెలుసు రైతు బంధు. అయ్యా కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారు, రైతు బంధు ఉండదు, ఇవ్వరు అని కేసీఆర్ గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు? ఎవరయ్యా చెప్పింది మీకు రైతు బంధు బంద్ చేసేందుకు? మేమేమన్నా దివానాగాళ్ళమా? మాకేమన్నా దిమాగ్ లేదా? గుర్తుందా డైలాగు? లేదా వీడియో వేయాలా? గుర్తుందా? మేమేమైనా దివానాగాళ్ళమా రైతు బంధు బంద్ చేసేందుకు? మాకేమైనా దిమాక్ లేదా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా గుర్తుందా ఏమన్నాడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఏం కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తావా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యవా అని ఎకసెక్కాలు ఆడిండు ఆ రోజు. 3వ పంటకు కూడా రైతు బంధు ఇవ్వాలన్న మొనగాడు ఇవాళ ఎక్కడ పోయినాడు మరి? పార్లమెంట్ అప్పుడు ఒక్కసారి రైతు బంధు, పంచాయతీ అప్పుడు ఇంకోసారి. ఇప్పుడు 30 తారీఖున ఇస్తున్నారంటే మళ్ళీ ఏదో ఎలక్షన్ ఉంటేనే ఇస్తాడు తప్ప లేకపోతే ఇచ్చే కేసు కాదు అది. ఎన్నికలు ఉంటేనే మళ్ళీ రైతు బంధు, లేకపోతే ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానా ఎవరు వినబట్ల? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దిమాగ్ లేనోడు ఎవడు? మరి వాళ్ళు నేనేం బూతులు తిట్టట్లేదు స్వామి, ఆయన చెప్పిందే చెప్తున్నా. దివానాగాడు దిమాగ్ లేనోడు అని ఆయన చెప్పిందానే ఉటంకిస్తున్నాను తప్ప మళ్ళీ లేకపోతే ఎవరో ఒకరు అంటారు ముఖ్యమంత్రి గారిని ఇట్లా అంటావా అట్లా అంటావా. ఈయన ఏం అనట్లేదు, ఆయన చెప్పిందే చెప్తున్నా. అట్లాగే నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, బోనస్ అన్నారు. ప్రతి పంటకి బోనస్, వడ్లకి బోనస్, మక్కలకి బోనస్ 500, పత్తులకి బోనస్ 500, జొన్నలకి, కందులకి, శనగలకి, మిర్చికి అభయహస్తం మేనిఫెస్టోలో ఒక పేజీ పెట్టారు. ఇదిగో 2700 ఇంత, 500 కూడితే 3200 మొత్తం ఇచ్చేస్తాం అని చెప్పి బోనస్ అని చెప్పి ఇవాళ వస్తుందా బోనస్? మొదలేమో వడ్లన్నిటికీ అన్నారు, తర్వాత లేదు లేదు సన్నాలు మాత్రమే అన్నారు. మొన్నటిదాకా 40 రకాల సన్నాలు అన్నారు, ఇప్పుడేమంటున్నారు? 7 రకాలకు మాత్రమే. నేను చెప్తా ఉన్నా ఇలా గుర్తుపెట్టుకోండి, ఆ 7 కూడా రాబోయే రోజుల్లో ఉండదు, అది కూడా మాయం. ఎక్కడ మొదలైంది, ఎక్కడి దాకా వచ్చింది, ఇందులో మోసం ఏందో ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకోటి చెప్పినారు, కొనుగోళ్ళు అద్భుతంగా చేస్తామన్నారు. కొనుగోళ్ళు కొంటున్నారా? ధాన్యం కొనే పరిస్థితి ఉందా? ఇవాళ ధాన్యం తీసుకొచ్చి 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు అక్కడ అవస్థలు పడుతుంటే కూడా కనీసం సంచులు ఇచ్చే దిక్కు లేదు, గన్ని బ్యాగ్స్ ఇచ్చే దిక్కు లేదు. అక్కడ సంచులు ఇస్తున్నారా? సంచులు దొరుకుతున్నాయా? లేవు. ఎక్కడ పోయినాయి సంచులన్నీ? ఢిల్లీకి పోతున్నాయి, మూటలు మూటలు పోతున్నాయి ఢిల్లీకి. రాష్ట్రంలో రైతు బంధు లేదు, కానీ ఢిల్లీలో రాహుల్ బంధు మాత్రం బాగా జరుగుతున్నది. 72,000 కోట్లు ఇక్కడ కేసీఆర్ గారు రైతులకు ఇస్తే, 72,000 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే 72 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు నిధులు తెచ్చింది లేదు, నిధులు ఇచ్చింది మాత్రం చాలా ఉంది. కప్పం కట్టాలి, సామంతరాజు కదా, ఢిల్లీ వాళ్ళకి గులాం కదా, సామంతుడు కదా. మరి సామంతుడు కాబట్టి అక్కడ కప్పం కట్టకపోతే ఉంటుందా? పోస్టు ఊడిపోతుంది. అందుకే నెల నెల పోవాలి, కప్పం కట్టుకోవాలి, రెన్యువల్ చేయించుకోవాలి, రావాలి. రెగ్యులర్ సీఎం కాదా ఆయన, రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేయించుకుంటేనే ఆ పదవి ఉంటుంది తప్ప లేకపోతే ఉండదు. ఇది వాస్తవం. అందుకే నేను అనేది ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు ఎక్కడ పోయిందంతా అని. సీతారామ విషయానికి వస్తే 2024 15 ఆగస్టు నాడు తుమ్మల గారు మంత్రులందరూ పోయి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. కేసీఆర్ గారు మొత్తం బ్రహ్మాండంగా మొత్తం పని పూర్తి చేస్తే వీళ్ళు వచ్చి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. సాధించిందే ఉంది, చేసిందే ఉంది నేను అడుగుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా, వీళ్ళ వల్ల సీతారామ కాదు, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు. తప్పకుండా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారే మళ్ళీ తరిగి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, మోసపోని ఏ వర్గము లేదు కాంగ్రెస్ చేతుల్లో. నేను ఇక్కడికి వస్తా ఉన్నా, మధ్యలో వీరన్న అంబేద్కర్ గారికి దండయ్య అన్న అంటే అక్కడికి పోతే అక్కడ ఒక 10 మంది విద్యార్థులు వచ్చారు. అన్నా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదన్నా, అన్నా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదన్నా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాళ్ళ మాటలు. ఏం మాటలు చెప్పారు విద్యార్థులకి? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000,
డిగ్రీ పాస్ అయితే 1,00,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 5 లక్షలు. గుర్తుందా? ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000. నోటికొచ్చిన బొంకుడు ఇష్టం వచ్చిన మాటలు చెప్పారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాం, విద్యార్థులకు ఒక విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఏమైంది మరి ఈరోజు? 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవాళ పేరెంట్సే చెల్లించాలి, తల్లిదండ్రులే చెల్లించాలి, ప్రభుత్వం చెల్లించకపోయినా బాధ్యత మీదే అనే పరిస్థితి ఇవాళ వచ్చింది అంటే నష్టపోయింది ఎవరు? నష్టం జరిగింది ఎవరికి? దయచేసి ఆలోచించండి. విద్యార్థులారా, విద్యార్థుల తల్లిదండ్రులారా ఆలోచించండి. ఇదే ఖమ్మం జిల్లాలో మోసపోయి 10వ తరగతికి ఇంత, 12వ తరగతికి ఇంత అంటూ వేలం పాట పాడినట్టు నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఇస్తే వాటిని నమ్మిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నదేంటో దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిరుద్యోగులకు చెప్పాడు రేవంత్ రెడ్డి, మీకు ఉద్యోగం వచ్చేదాకా నేను మీతో ఉంటా, 1-2 ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం తీసేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పాడు. ఇచ్చాడా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా? 2 లక్షలు కాదు, అందులో కనీసం 10వ వంతు కూడా రాలా. ఈ రోజుకి ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలు ఇవాళ కేవలం 10,000 కంటే తక్కువ. కానీ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు, ఉద్యోగ నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చి పప్పంతా ఉడికిన తర్వాత ఉప్పు మాత్రం ఈనేసి నాదే మొత్తం అంటున్నాడు. పర్వాలేదు, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. కానీ రేవంత్ రెడ్డి గారు, మరి మీరు చెప్పిందే నిజమైతే ఎందుకు నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీద పోరాటాలు చేస్తున్నారు? ఎందుకు దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో ఇవాళ ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి? సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక్క తమ్ముడికి, చెల్లికి 4,000 ఇస్తా అన్నావు నెలకి. మరి 30 నెలలు అయిపోయింది, 1,20,000 ఎక్కడా అని నిరుద్యోగులు అడిగితే ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు? మీ లాగులో తొండలు వదులుతా, మీ గుడ్లు మీకి గోటీలాడతా, మీ పేగులు తీసి మెడలేసుకుంటా. 2.5 ఏళ్లలో బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు తప్ప మీరు చేసింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక వర్గం మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? పార్టీ ఆనాడు అత్తకి 4,000, కోడలికి 2,500, నెలకి 2,500 ఇస్తా అన్నాడా లేదా? వచ్చేసినాయి అందరికీ. ఇక మా బట్టి విక్రమార్క గారు అయితే కమల్ హాసన్ని మించిన యాక్టింగ్ చేశాడు. ఆయన కమల్ హాసన్ గారిని మరిపించాడు. కమల్ హాసన్ సరిపోడు, ఇంకా పెద్ద యాక్టర్లు ఎవరు సరిపోరు. ఎంత యాక్టింగ్! అబ్బాబ్బాబ్బా, గుర్తుందా? మధిరలో కార్డులు పట్టుకొని, ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పెట్టుకోండి, గట్టిగా దాచుకోండి గూట్లో. 101వ రోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు, వచ్చి ఆ కార్డులు తీసుకుని మీ ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మాది అని ఆయన నమ్మమేమో అని చెప్పి తీసుకెళ్లి మళ్ళీ బాండ్ పేపర్ మీద రాసి దేవుడి కాడబెట్టి దండం పెట్టిన నాయకుడు బట్టి విక్రమార్క గారు. అయ్యా బట్టి గారు, నేను అడుగుతా ఉన్నా, మీ ఖమ్మం జిల్లా వేదికగానే ఏడబెట్టుకోవాలి కార్డులు? ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఏడబెట్టాలా? ఏం చేయాలి? నీ కార్డుల్ని బొందబెట్టాలనా, సంవత్సరీకం చేయాలనా? నీ గ్యారంటీ కార్డులకి, నీ గ్యారంటీకి ఏం సమాధానం చెప్తావు అని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పేటోడు లేడు. కానీ కొత్త డైలాగులు నేర్చుకున్నారు వీళ్ళు, విచిత్రమైన డైలాగులు. ఏమయ్యా, మరి మీరేగా చెప్తిరి 100 రోజులు అంటిరి, 6 గ్యారంటీలు అంటిరి, అన్ని 3 నెలల్లోనే మ్యాజిక్ చేస్తామంటారు కదా. 13 హామీలు, 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు, శాతభారతం అంత రాశారు కదా. ఏది నాయనా మరి 3 నెలల్లో హామీలు అంటే? ముఖ్యమంత్రి గారి మధ్యన కొత్త డైలాగ్ కొడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఎంత కండలు తిరిగిన పెహల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? 3 నెలల్లో పిల్లలు పుడతారో పుట్టరో మనకు తెలియదా? అది ముఖ్యమంత్రి గారు చెప్పాలనా? ఒక ముఖ్యమంత్రిగా ఎట్లాంటి వాళ్ళని చూసాం మనం? ఒక ఎన్టీ రామారావు గారిని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని, ఆ తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు. ఇట్లాంటి గౌరవప్రదమైన వ్యక్తులను చూసి ఇవాళ ఒక ముఖ్యమంత్రి 3 నెలల్లోనే పిల్లలు పుడతారా అని అడిగితే ఏమనాలా? ఏం చెప్పాలా? ఎవడు చెప్పమన్నాడు నిన్ను? 3 నెలల్లోనే పొడి చేస్తా,
3 నెలల్లోనే రైతు భరోసా వేస్తా, 3 నెలల్లోనే నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000 అని మాట్లాడిన సన్నాసెవడు? మా తమ్ముళ్ళందరికీ 4000 ఇస్తానని చెప్పి మోసం చేసిన దుర్మార్గుడు ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, 3 నెలల్లోనే పిల్లలు పుట్టరని మాకు తెలుసు, కానీ 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమనాలా? 30 నెలల్లో అయితే పుట్టాలి కదా. మరి 30 నెలల్లో పుట్టకపోతే ఏం పిలవాలా నిన్ను? మరి మళ్ళీ ఏమన్నంటే ఈయనేదో అన్నాడని మళ్ళీ కేసు పెట్టుకో. కేసులు ఏం కాదు, ఎన్ని పెట్టుకుంటావో పెట్టుకో, నాకేం భయం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వెనకటికి ఎవడో మొహం బాగాలేక అద్దంబలు కొట్టుకున్నాడంట. మొహం బాగాలేదు అడిది, ఏమయ్యా నీ మొహం ఇట్లా ఉందంటే పోయి అద్దంబలు కొట్టాడంట. అట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏమయ్యా మరి నీకు చేత కావట్లేదు పరిపాలన, రైతు బంధు అయ్యవు, చివరికి యూరియా అయ్యవు కదా, రైతు బంధు వదిలి యూరియా ఇచ్చే తెలివి లేదు నీకు. ఇప్పుడు కొత్తగా మా వీరన్న చెప్తున్నాడు, ఇప్పుడే ఏదో యాప్ పెట్టాడంట. యాప్ ఆడ షాపులో ఉండే కదా ఈ యాప్లో ఇచ్చేది. షాపులో ఉండాలి నా ముందు, అప్పుడే కదా యాప్లో నొక్కితే వచ్చేది. ఆడ షాపులోనే దిక్కులేదు. అందుకే మీ అందరికి నేను మాటిస్తా ఉన్నా, మళ్ళీ ఖమ్మం జిల్లాలో మీరు మాకు మెజారిటీ సీట్లు ఇచ్చి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆ యాప్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. మళ్ళీ షరా మామూలుగా ఇదివరకు ఎట్లయితే కేసీఆర్ గారి టైంలో ఉండేదో, ఒక ఆటో అన్నకి ఫోన్ కొడితే మీ పొలం కాడికి వచ్చి మళ్ళీ యూరియా ఇచ్చిపోయే రోజులు మళ్ళీ తెచ్చే బాధ్యత మాది. దానికి మోడీ పేరు చెప్పి ఇంకోటి పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము చేయం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే మోడీ ఉండే కదా, మరి అప్పుడు రాని యూరియా సమస్య ఈ చేతగాని అసమర్థుల వల్ల ఎందుకు వస్తున్నది ఆలోచన చేయండి. జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉండగా కూడా ఇంత పెద్ద దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మధ్యన కొత్తగా మహిళల్ని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టడంట. ఒకరిద్దరిని కూడా కాదు, నేను కోటీశ్వరులు చేస్తా అంటే సీతక్కని సురేఖక్కని చేస్తున్నాడేమో అనుకున్నా, కానీ ఆయనంట 1,000,000 మందిని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టాడంట ఆయన. 1,000,000 మందిని, ఏది మొత్తం తెలంగాణలో. సో మనం నమ్మాలా ఇది. నేను ఒకటే కోరుతా ఉన్నా, మా సత్తుపల్లి వేదికగా మా తమ్ముళ్ళు మా అన్నల సమక్షంలో ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, అయ్యా కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు, కోటీశ్వరులు దేవుడెరుగు. నువ్వు దయచేసి లక్షాధికారులు చేయరని ఆయన వాళ్ళని. నువ్వు చెప్తేవి కదా 2,500 ఇస్తానంటివి కదా, సంవత్సరానికి 30,000, 5 ఏళ్లకి 1,50,000. నేను ఇవాళ చెప్తా ఉన్నా సత్తుపల్లి వేదికగా, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 మంది ఆడకూతుర్లు 18 ఏళ్లు పైబడ్డ వాళ్ళు ఎవరైతున్నారో అందరూ మీకోసం చూస్తా ఉన్నారు. మీరు గనక 1,67,00,000 మంది ఆడకూతుర్ల ఖాతాల్లో ఒక్కొక్కరి ఖాతాల్లో 1,50,000 రూపాయలు వేస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతగాని మాటలు దానికి మళ్ళీ చాంతాడంత బిల్డప్. కోటీశ్వరులను చేస్తా, కోటీశ్వరులు చేసేదేం లేదు నువ్వు, కానీ లక్షాధికారులు చేయి చూస్తా, అదొక్కటి చేసి చూపెట్టు నువ్వు. ఇది కూడా చేత కాదు, కానీ మాటలు మాత్రం బీభత్సమైన మాటలు, బీభత్సమైన డైలాగులు ఒక్కటే నేర్చుకున్నాడు ఆయన. ఏమంటున్నాడు, ఇక్కడేవో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన నేను, ఇక్కడ లంకె బిందెలు లేవు, నేనేం చేయాలా? కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయాడు, నేనేం చేయాలా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మీ ఖమ్మం జిల్లా మంత్రులు. నేను ఒక్క మాట అడుగుతా, దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ప్రస్తుత ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ గారు రాకముందు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండేది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 0. మీరు 65-70 ఏళ్ళు కాంగ్రెస్కి గుద్ది వాళ్ళకు ఫుల్గా ఓట్లేసినా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేనే లేదు. ఏం చేశారు మరి కేసీఆర్ గారు? మీరు నిజమే, ఒక్క నిమిషం అనుకుందాం. వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలు, అప్పుల పేరిట చెప్పేది ప్రతిదీ అబద్ధమే. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు, అది కూడా 10 ఏళ్లలో, అంటే సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు. ఈయన గారేమో 4 లక్షల కోట్ల అప్పు చేసిండు ఇప్పటికే 2.5 ఏళ్లలో. సరే, దాని సంగతి తర్వాత చెప్తా. 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ గారు చేశారు. ఈయనేమంటున్నాడు, కాదు 8 లక్షల కోట్లను ఒకడంటాడు, 6 లక్షల కోట్లు ఒకడంటాడు, 7 లక్షలను ఒకడంటాడు. నోటికి ఎంత వస్తే అంత, ఎవరికి ఎంత తోస్తే అంత. సరే, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. ఒక్క నిమిషానికి నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఏం జరిగింది మరి? కేసీఆర్ గారు అప్పు చేశారు, ఓకే అనుకుందాం. ఏం చేసిండు కేసీఆర్? అప్పు చేసి ఏం చేసిండు కేసీఆర్ అంటే
73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన మగాడు మనగాడు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేస్తే 2 సార్లు లక్ష రుణం మాఫీ చేశాడు. 29,000 కోట్లు దానికి ఖర్చు పెట్టాడు. అంటే ఇందాక సోదరులు ఎవరు ఒకరు మాట్లాడుతున్నారు, దాదాపు సుమారు 80,000 కోట్ల, 80,000 కాదు 102,000 కోట్లు కేసీఆర్ గారు నేరుగా రైతుల ఖాతాల్లో వేసి చూపెట్టాడు. అప్పు చేస్తే కేసీఆర్ ఏం చేసిండు? సీతారామ ప్రాజెక్టు కట్టిండు. మరి బ్రహ్మాండంగా 80% పూర్తి చేసి వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతుల్లో పెట్టిండు. సీతారామకి 8,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్. కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 40 లక్షల ఎకరాలు ఇవాళ సాగులోకి తెచ్చిండు కేసీఆర్. అప్పు చేసిండు కేసీఆర్. ఎస్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టి దాన్ని కూడా 90% పూర్తి చేసి దాదాపు 30,000 కోట్లు దాని మీద ఖర్చు పెట్టిండు కేసీఆర్. మీరు అధ్వానంగా చీకట్లో మమ్మల్ని వదిలిపెట్టిపోతే, కరెంటు ఇవ్వకుండా సతాయిస్తే మా రైతన్నల్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కదా భారతదేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా 24 గంటలు ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చిన మగాడు మనగాడు కేసీఆర్ కాదా? దానికోసం 150,000 కోట్లు ఖర్చు పెట్టాడు కేసీఆర్. కొత్త పవర్ స్టేషన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త సబ్ స్టేషన్లు, లైన్లు, అట్లాగే కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇవన్నీ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 7,700 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఉత్పత్తి సామర్థ్యం 24,000 మెగావాట్లకు తీసుకెళ్లింది కేసీఆర్ నాయకత్వం కాదా? 24 గంటలు కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నిటికీ కేసీఆర్ ఖర్చు పెట్టాడు. దాంతోపాటు కేసీఆర్ అప్పు చేసిండు నిజమే, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి 6.5 లక్షల మందికి మరి సంవత్సరానికి 1,20,000 రూపాయలు వాళ్ళ మీద ఖర్చు పెట్టి, నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 200 రూపాయల పెన్షన్ 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేసి మరి ఆసరాగా నిలబడ్డాడు పేదింటి ఆడబిడ్డలకి, పేదింటి పెద్ద మనుషులకి. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 14 లక్షల మంది ఆడ కూతుర్లకి కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఒక మేనమామలాగా 1,00,000 రూపాయలు ఇచ్చి లగ్గం చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కేసీఆర్ కిట్లు ఇచ్చి ఆడకూతురు పుడితే 13,000, మగపిల్లోడు పుడితే 12,000 ఎవరన్నా ఇచ్చారా దేశంలో? ఇవన్నీ చేసిండు కేసీఆర్. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, అయ్యా మరి కేసీఆర్ అప్పు చేస్తే ఇన్ని పనులు చేశాడు, ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తా. దయచేసి నువ్వేం చేసావో చెప్పు. 4 లక్షల కోట్లు అప్పు చేసి 2.5 ఏళ్లలో నువ్వు చేసిందేంది, సాధించిందేంది, తెలంగాణకి వండి వారించిందేంది చెప్పమని కోరుతా ఉన్నా. ఒక్క పని ఏదన్నా ఫలానా పని గొప్ప పని చేశాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితి ఉందా? చేశాడు గొప్ప పని. ఖమ్మంలో ఏం చేశాడు? వెలుగుమట్లలో పేదవారి ఇళ్ళన్నీ నేలమట్టం చేశాడు. 1000 ఇండ్లు. ఎందుకు? వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డం వస్తున్నారని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం, తుమ్మల నాగేశ్వరరావు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాటికి అడ్డం వస్తున్నారని పక్కన ఉన్న అందవిహీనమైన కాలనీ అంటారు, పక్కన ఉన్న విల్లాస్కి అడ్డం వస్తుందని చెప్పి పేదవాళ్ళ కడుపు మీద తన్నారు కాంగ్రెస్ నాయకులు. అవును, అభివృద్ధి జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా. రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ పడిపోతోంది. కానీ రెవెన్యూ మంత్రి గారి అక్రమ సంపాదన మాత్రం 100,000 కోట్లు పెరిగిపోతానే ఉన్నది. అవును, అభివృద్ధి జరుగుతోంది. మీ బుగ్గపాడులో ఫుడ్ పార్కులో ఏం జరుగుతూ ఉంది? మట్టి ఎత్తుకొని పోతున్నారు. మట్టి మాత్రమే కాదు, ఇవాళ నేను అడుగుతా ఉన్నా, అక్కడ మార్కెట్ విలువ 60 లక్షలు ఉంటే ఎకరానికి 21 లక్షలకు ఎకరం రాసి ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? 70 ఎకరాలు ఎవరికి రాసిచ్చారు? ఎందుకు రాసిచ్చారు? అదే కంపెనీ పక్కన మార్కెట్లో 60 లక్షల ఎకరం ఉంటుంది పక్కకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి 21 లక్షల ఎకరాలు. ఎవరి కోసం? మీకు టీఎస్ఐఐసి వాళ్ళు చెప్పారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 40 లక్షలకు తక్కువ ఇవ్వకూడదని. మార్కెట్ వాల్యూ 60 లక్షలు, 40 లక్షలేమో మరి టీఎస్ఐఐసి వాల్యూ. ఏది కాదని 21 లక్షల రూపాయలకి ఎకరం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 21 లక్షలు ఒకటే కాదు, మట్టి సీతారామ ప్రాజెక్ట్ నుండి 100 కోట్ల మట్టి దోపిడీ చేస్తున్న మంత్రి ఎవరు తెలవదా మీకు? మీ గౌరవ వ్యవసాయ మంత్రి గారు, ఆయనే ఉన్నారు దాని వెనకాల. ఇది జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. ఏం జరుగుతూ ఉందంటే, పొంగులేటి గారికి మాత్రం 1000 కోట్ల కాంట్రాక్టులు, ఇక్కడ బుగ్గపాడులో దోపిడీ, అక్కడ వెలుగుమట్లలో ఇల్లు నేలమట్టం, రైతుకు రైతు బంధు రాదు, యూరియా దొరకదు, కొనేటోడు లేడు, దేనికి మళ్ళీ ఏమి జరగదు, పెన్షన్లు పెరగవు, ఏది ఒరగదు. కానీ మళ్ళీ అభయహస్తం గాడిది గుడ్డు, అది మాత్రం చెప్పాలి. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారా లేక
ఖమ్మం జిల్లాలోని పేద ప్రజల ఆలోచించండి. నేను ఇక చివరిగా ఒక్క మాట మీకు చెప్పేది. ఇవాళ రాష్ట్రంలో మోసపోని వర్గం లేదు. బీసీలకి 1,00,000 కోట్లు అన్నారు, మోసం. 5 ఏళ్లలో ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు పెడతాం. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కాంట్రాక్టర్లు చేస్తాం. బీసీలకి 42% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులలో, ఎస్సీ ఎస్టీలకు 32% వాటా అన్నారు. మరి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తప్ప ఎవరికన్నా వస్తున్నాయా కాంట్రాక్టులు? దయచేసి మీరు ఆలోచించండి. ఆయన మాత్రం 1,000 కోట్లు వెనకేసుకోవచ్చు, కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన మాట మాత్రం ఎక్కడా చెల్లుబాటు కాదు. అందుకే మరి మీ మనసు నిండా ఉంది. నేను చూస్తా ఉన్నా సత్తుపల్లిలో దిగిన కాడికెళ్ళి ఇప్పటిదాకా మనసు నిండా ఉంది. ఏముంది? కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే కమిట్మెంట్ ఉందా? పక్కానా? వీరయ్య గారు మళ్ళీ తిరిగి గెలవాలా వద్దా? గెలవాలంటే కొద్దిగా గట్టిగా సౌండ్ పెంచాలా? కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా వద్దా? కేసీఆర్ గారు తిరిగి వస్తేనే మళ్ళీ ఖమ్మం జిల్లాకు న్యాయం జరిగేది. అందుకే మరి గెలవాలి అంటే ఊరికే డైలాగులతోనో ఊరికే ఉపన్యాసాలతోనే కాదు. అందుకే ఈ కార్యక్రమం ఇవాళ పెట్టుకున్నాం.